ప్రప్రదంగా మా గురుదేవులు మా తల్లిదండ్రుల యొక్క పాద పద్మ చరణములకు శిరసమంచి నమస్కరిస్తూ ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం శ్రీ మహా సర్వగ్రహదేవతాయై నమః నమస్కారం సమర్పయామి. ఓం నమః శివాయ. ఈ కార్తీక మాసం కనుక ఆ పంచాక్షరి మంత్రోపదేశంతో మీ అందరికీ కూడా శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ 1వ తారీఖు 12వ నెల 2020వ సంవత్సరం నుండి 31వ తారీఖు 12వ నెల 2020వ సంవత్సరం అనగా డిసెంబర్ నెల మాసాంతం కూడా ధనస్సు రాశి కలిగిన నా సర్వ భక్తులు కూడా వారి యొక్క జీవన మార్గంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నను దాని నుంచి అధిగమించి సంపూర్ణ స్థితిని పొందాలనేటువంటి ఒక సత్సంకల్పంతో మీ డాక్టర్ జంధ్యాల శాస్త్రి ఆ యొక్క రాశికి ఉన్నటువంటి గ్రహ సంపత్తిని తెలియజేస్తూ ఆ రాశికి ఉన్నటువంటి ఆ గ్రహ సంపత్తికి సంబంధించినటువంటి విధానాల వల్ల కలిగేటువంటి వివాహం, వ్యాపారం, వ్యవసాయం, ఆర్థికం, స్థానిక సంపూర్ణమైనటువంటి మనస్సుకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, వివాదాస్పద సమస్యలు, అలాగే విదేశయానాలు, అలాగే శుక్రుడు ప్రభావితం మీద కలిగేటువంటి సినీ రంగ కళాకారుల వల్ల కలిగేటువంటి ఇబ్బందులు, అలాగే కాస్మెటిక్ సంబంధించిన వ్యాపారాలు, వస్త్రాలకు సంబంధించిన వ్యాపారాలు, ఇంకా మడులు మాణిక్యం సంబంధించిన వ్యాపారాలు, వెండి బంగారం, ఇంకా రకరకాలైనటువంటి సర్వ వ్యాపార వ్యవహారాల్లో కూడాను ఈ ధనుసు రాశిని ఈ మాసాంతం కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి జీవన మార్గం సులభతరం కావాలనే ఒక సత్సంకల్పం మీద దాని పరిష్కారాలని మీ ముందుకు తీసుకుపోతున్నాను. కాబట్టి నా సర్వభక్తులు నేను చెప్తున్నటువంటి ఈ వీడియోలో మీరు సంపూర్ణంగా వీక్షిస్తేనే మీకు సంపూర్ణ విషయం మీకు సంపూర్ణంగా కూడా తెలుసుకొని దాని నుంచి మీరు అనుసరించేందుకు అవకాశం వస్తుంది. కనుక ప్రధానంగా ధనుసు రాశి అనగా మూలా నక్షత్రం, అలాగే పూర్వాషాఢ నక్షత్రం 4 పాదములు, అలాగే ఉత్తరాషాఢ 1 పాదం, మొత్తం 9 పాదములు కలిగినటువంటిది ధనుసు రాశి. గుర్తుపెట్టుకోండి. ఈ ధనుసు రాశికి ఇప్పుడు చెప్పిన ఈ నక్షత్రాలు మీ యొక్క పుట్టిన సంవత్సరము, నెల, రోజు, సమయాన్ని బట్టి నక్షత్రం తెలిసి ఉండవచ్చు. ఒకవేళ అలా సంవత్సరం, నెల, రోజు, సమయం తెలియనటువంటి నా సర్వ భక్తులు కూడా ఎలా తెలుసుకోవాలనేటువంటి ఒక యోచన చేసినప్పుడు చక్కగా వారి మొదటి పేరుకి మొదటి అక్షరం, మీ పేరు దానికి మొదటి అక్షరం కలిగి ఉండేటువంటిది ఎలా ఉంటుందో మీకు తెలియజేసేదానిగా భో బా జీ యా యో బా బి భూ ధ భ డ భే అనేటువంటి ధనుసు రాశి కిందకు వస్తుంది. మళ్ళా ఇంకొకలో చెప్తాను. మొత్తం 9 ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. యో, యా, బా, బి, భూ, ధ, భ, డ, డే. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ అక్షరములు మొదటి మీ పేరు వచ్చి ధనుసు రాశి కింద మారుతుంది. ఇక ఈ ధనుస్సు రాశి వారిని ఒక్కదర గ్రహ సంపత్తిని మనం పరిశీలించి చూస్తే ఈ ధనుసు రాశికి రాశి అధిపతి అయినటువంటి బృహస్పతి భగవానుడు అంటే గురువు రాశికి కుటుంబ స్థానం, ద్వితీయ స్థానంలో శని భగవానుతో కలిసి ఉన్నాడు. శని భగవానుడు తన స్వస్థానమైన మకరంలో ఆయన ఉండడం జరిగింది. అంటే గురు శనుడు ఇరువురు కూడా కలిసిన ప్రభావితం మీద సహజ సిద్ధంగా కూడా తెలుసుకున్ననే వారికి ఆర్థిక మాంధవ్యం ఏర్పడటం అనేది ధనుసు రాశి వారికి జరుగుతుందని నిస్సందేహంగా కూడా తెలుసుకోవచ్చు. అంటే ఏంటి ఆర్థిక మాంధవ్యం ఏర్పడుతుందంటే ఇచ్చే పెట్టుబడి సమయానికి రాకము, లేకపోతే ఏదో ఇబ్బంది జరుగుతూనో, లేకపోతే అనుకూల సమయానికి అనవసరి ఖర్చు కావడము, ఇలాంటివన్నిటి వల్ల కూడా ఆర్థిక మాంధవ్యం అనేది ఇబ్బంది జరిగేదానికి అవకాశం వచ్చింది. ఎందువల్లంటే గురుశుల యొక్క కలయిక వల్ల. ఇది ఒక పద్ధతి. ఇక ధనుసు రాశికి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి ఆ కుజ భగవానుడు మీనంలో ఉన్నాడు. అక్కడ ఉండడం వాస్తవంగా ధనుసు రాశికి మంచిదే. కానీ ఇక్కడ
రాశికి ద్వితీయ స్థానంలో ఉన్న శని భగవానుడు ఆ కుజ భగవాను వీక్షిస్తున్న వల్ల వివాహ విషయంలో ఇబ్బంది ధనుసు రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి అవకాశం వస్తుంది. అంటే అలసత్వం ఏర్పడుతుంది, ఆలస్యం ఏర్పడుతుంది. ఇది క్లారిటీ క్లియర్. దాంతోపాటు కూడా వివాహమైన దాంపత్య జీవిత గమనంలో నడిచేటువంటి భార్యాభర్తల మధ్య కూడా ఎడమొహం పెడమొహంగా చిన్న మాట తిక్కన ఏదో తెలియనో చిన్న సమస్యలు వచ్చేదానికి కూడా అవకాశం మెండుగా దండిగా కనబడుతుంది ధనుసు రాశి వారికి ఇప్పుడున్న పరిస్థితుల నుంచి. ఇది ఇలా ఉంటే ఇంకా పోతే ఈ యొక్క ధనుసు రాశి వారికి షష్టమ స్థానము రాహు ఉన్నాడు కాబట్టి విదేశయాన ప్రయత్నములు చేసేసినటువంటి మా విద్యార్థులు ఒక శుభవార్తగా పరిగణించి అద్భుతంగా కూడా ప్రయత్నించేసి శుభం చెందడానికి అవకాశం వస్తుంది. విదేశయానికి శని భగవానుడితో పాటు గురువు ఉండటం, రాహు షష్టములు ఉండటం అనేది యోగదాయం. దానితో 19వ తారీఖు నాడు ఆ యొక్క కుజ భగవానుడు కూడా మేషంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి పంచమంలో ఉన్నటువంటి కుజ భగవాను, షష్టమంలో ఉన్న రాహువు, ద్వితీయంలో ఉన్న పురుషుల ప్రభావితం మీద విదేశయానాల ప్రయత్నాల్లో మంచి యోగ్యత కలిగే అవకాశం వస్తుందని ఇక ఏం ఆలోచించలేదు. ఇకపోతే ఈ ధనుసు రాశి షష్టమాధిపతి లాభాధిపతి అయిన శుక్ర భగవాను ప్రస్తుతము చక్కగా కూడా బ్రహ్మాండంగా కూడా త్వరలోనే శుక్రుడు స్వస్థానంలో ఉండడం అనేది కళా పోషణ, కళా విషయాలు, కళా రంగాలు, కళల్లో ప్రయత్నించే వాళ్ళకి ఒక సమయం మంచి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ యొక్క శుక్ర భగవాను కూడా 11వ తేదీ వరకు కూడా త్వరలో ఉండి ఆ తర్వాత మన వృక్షానికి 1000 స్థితిలో వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా కొంచెం ఇబ్బందిగా మారుతుంది. దీని తోడు ఈ ధనుస్సుకి సంబంధించినటువంటిది ఆ యొక్క నవ భాగ్యాధిపతైన సూర్య భగవానుడు ఈ ధనుస్సుకు సప్తమ దశమాధిపతి బుధ భగవాను ఇద్దరు కూడా ప్రస్తుతం ధనుసు రాశికి 16వ తేదీ 12వ నెల వరకు కూడా 1000 స్థితిలో వృషభంలో ఉన్నారు. అంటే వృషభంలో 11 నుంచి 16 రోజుల లోపల ధనుసు రాశికి కొన్ని సమస్యలు వచ్చేదానికి అవకాశాలు మెండుగా దండిగా ఉన్నాయి. కారణం ఏంటంటే శుక్రుడు, రవి, బుధ, కేతు కలిసి రాహుతో చూడటం అనేది కొంచెం ప్రతిబంధకం ఏర్పడడానికి అవకాశం కనబడుతుంది. 16 తర్వాత రవి, బుధుడు ఇరువురు కూడా ధనుసులో ప్రవేశిస్తారు కాబట్టి చక్కగా ఒక పటుత్వంతో మంచి యోగ్యతతో విద్య, బుద్ధి, జ్ఞానం, తెలివి, యోచన, ఆలోచన, ఉద్యోగం, ప్రమోషన్స్, వ్యాపారాభివృద్ధి, వ్యాపారం నైపుణ్యత అన్నిటికీ కూడా కలిగేదానికి 16 తర్వాత ధనుసు రాశికి అవకాశం వస్తుంది. ఇలా ఉన్న ఈ ధనుసు రాశి వారికి ఈ మాసాంతంలో ఒక తడవ అన్నిటినీ మనం పరిశీలనగా చూడగా 53% మంచిగాను 47% కొంచెం ఇబ్బంది గమనిస్తున్నాం కనుక పెద్ద వ్యత్యాసం లేదు కనుక దీన్ని అధిగమించి వారి యోగ్యతలో అంటే వారు చేసేటువంటి సర్వకార్య వివాహ, వ్యాపార, వ్యవసాయ, ఆర్థిక, మానసిక, సాంఘిక, విద్య, ఉద్యోగం, సంతానం, సౌభాగ్యం, విదేశాలు, రియల్ ఎస్టేట్, భూ వివాదాలు, కోర్టు వివాదాలు, ఇంకా భార్యాభర్తల మధ్య గొడవలు, వివాహం కాకుండా ఆలస్యం అవ్వడాలు, లేకపోతే వ్యాపార వ్యవహారాలు, అపరాల వ్యవహారాలు, ఖనిజ వ్యాపార వ్యవహారాలు, లేక వెండి, బంగారము, ఇంకా రకరకాల నవరత్న వ్యాపారాలు, ఇక కూడా అపరాల వ్యాపారాలు, ఒకటేంటండి సర్వ వ్యాపారాలు, సర్వ వ్యవస్థలు, సర్వ సంస్థలు, సర్వ దాంట్లో చేసే పని అన్నింటిలో కూడాను యోగస్థితి కల్పించేదానికి రవిబుధుల యొక్క యోగ్యత కొంత పనిచేస్తుంది. అందుకని అన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత మీ యొక్క డాక్టర్ జంజాల శాస్త్రి గారు ఒక క్యాల్కులేట్ చేసి ధనుసు రాశి వారికి ఏ స్థాయిలో ఉంటుంది పర్సంటేజ్ అనేది మీరు తెలియజేశారు. అందువలన ఇంకా కొంచెం మీరు యోగ్యత తెచ్చుకుంటే కానీ దాన్ని విజయం సాధించడానికి అవకాశం ఉండదన్నమాట. అలా తెచ్చుకోవడానికి మీరు ప్రయత్నిస్తారని నేను 100% నేను విశ్వసిస్తున్నాను. దాని పరిహారం కూడా మీకు చెప్తాను. ఆ పరిహారాన్ని 30 రోజులు శాంతియుతంగా మీరు పరిష్కారంగా చేసుకోవడం శుభం ఉంటుంది. ఈ జరిగే ముందు మీకు కొన్ని విషయాలు మీ ముందు తీసుకొస్తున్నాను. బాగా దాన్ని మీరు ఆలోచన చేసుకోండి. ఇక్కడ నేను చెప్పాను, మీరు నమ్మాల్సిన అవసరం ఇంత ఆవగింజ కూడా లేదు, కానీ పరిశోధించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి ఎందుకన్నానంటే ఇప్పుడు నేను చెప్పబడిన ప్రతి మాట కూడా చంద్ర ఆధారితంతో కూడినటువంటి నక్షత్రాలను చెప్పాను. లగ్నం అనేది ఒకటి ఉంటుంది. ఆ లగ్నానికి కొన్ని గుణగణాలు ఉంటాయి. ఆ లగ్నానికి సంబంధించినటువంటి గ్రహదేవతలు ఏ స్థానంలో ఉన్నారో మనకు తెలియకుండానే చెప్తూ వస్తున్నాం. అయితే చెప్పినా కూడా ఇది 35% మీకు వర్తిస్తుంది. దీంట్లో మళ్ళీ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ 65% లగ్నంలో ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల ఇప్పుడు చెప్పిన విధానంలో కొంచెం నష్టంలో ఇంకా ఎక్కువ నష్టాలు జరగచ్చు, లాభాలు ఇంకా మంచి లాభాలు పెరగచ్చు. పెరిగినాయని మీరు ఆనందపడాల్సిన అవసరం, జరగలేదు గురుగారు అని అనుకోవాల్సిన అవసరం లేదు. కష్టపడుతున్నా కానీ బాధపడాల్సిన అవసరం లేదు.
అయితే నా సర్వభక్తులకు కూడా నేను చెప్పబడేది ఏంటంటే మీరు ఏ క్షణంలో కూడా ఇటువంటి బాధలు మాత్రం మనసావాచ కర్మణ కూడా రానివ్వకని మీ మనస్ఫూర్తిగా కూడా నేను ఆస్వాదిస్తున్నాను. ఎందువల్ల రానివ్వకని మీ అందరికీ నేను కోరుకుంటున్నానంటే నా సర్వభక్తులైనటువంటి వాళ్ళకు కూడాను విశ్వాసంతో ఉండండి, ఆశయంతో ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి. అదే మీకు బలం. మీకు ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని కెలికి తీసే విధానం తీసుకొని దాన్ని కనుక మనం ప్రయత్నం చేస్తే విజయం పరంపరతో మీరు ముందుకు వెళ్తారనేది నా ఆత్మవిశ్వాసం, 40 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాటలు మీరు గ్రహిస్తారని, యోచిస్తారని నేను మనస్ఫూర్తిగా కూడా విశ్వసిస్తూ మీకు ఈ మాట చెప్పాను. అన్నిటికన్నా ముందు గ్రహం మూలం సర్వం జగత్ అని నాకు నంద్యాల శాస్త్రి ఎప్పుడు చెప్తాను. ధనం మూలం కాదు. ధనం రావాలన్నా గ్రహస్థితి కావాలి. ధనం పని లేదని ఎవరైనా ప్రపంచంలో ఉన్నారో ఆలోచించండి. అంత ప్రపంచంలో ధనం కావాలి అందరూ కూడా, అందరికీ అన్ని విధాలు ఎందుకు రాలేకపోతుందో కూడా గమనించండి. అది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తానికి గ్రహం మూలం సర్వం జగత్ అన్న. ధనం అందరికీ అవసరమే, నాకు కూడా అవసరమే. నేను ధనం లేకుండా ఏ పని కూడా చేయలేను కదా. కాబట్టి మీరు దయచేసి చేస్తున్నటువంటి ఈ నేను చేసే యాగాది క్రతువులు కూడా మీ సహకారాలు ఉన్నాయి కదా. కాబట్టి ఎట్టి వలసి ధనం అవసరమే. కానీ ఆ ధనం అనుకున్న సమయం రావాలని గ్రహస్థితి మూలం అవసరం తీసుకోండి. రెండవ విషయం ఏంటంటే శని భగవాన్ నిందించకుండా ఉండండి. విశ్వాసం ఆశతో పనిచేయండి. తల్లిదండ్రులకు నమస్కరించండి. తల్లిదండ్రుల పిల్లలు సంస్కారంతో పెంచండి. సంస్కారం అంటే మీరు ఏదో మడిగట్టుకుని కూర్చోండి, మంత్రాలు నేర్చుకోండి, పూజలు చేయండి, ఇవన్నీ నేను చెప్పను. మీరు కోట్లు సంపాదించండి, ఆనందాల నుంచి ఎప్పుడు కూడా మీ లైఫ్ని ఎంజాయ్ చేయండి. కానీ పక్క వాళ్ళని బాధించవాకండి. పక్క వాళ్ళ జీవుల ధనాన్ని దోచకుండా మీకు మీరు స్వయం కృషితోటి కొత్త విధానం అవలంబించి ఎంతైనా శోధించాలి, అనుభవించాలి. దీంట్లో ఎదురులేదు తిరుగులేదు మాటలు. కానీ ధర్మభద్రత కలిగి ఉండాలి. అది ఇక్కడ ఉన్న లక్ష్యం. ఇదొక్కటే మీకు చెప్పేది. తల్లిదండ్రులు పిల్లలు నేర్పాల్సిన విధానం ఉంది. ఇది అయిన తర్వాత మూఢనమ్మకాలకు ఎల్లవాకండి. శాస్త్రాన్ని ఎప్పుడు కూడా అపహాస్యం చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. వీటన్నిటి తర్వాత కృషి లేకుండా పని చేయవాకండి. మీరు చేయకుండా ఏది మీకు రాదు, జరగదు. మేము మంత్రాలు చెప్పినా, యాగాలు చేసినా, యజ్ఞాలు చేసినా కొంత మీ ఆవశ్యకత ఎంతైనా ఉంది. దాన్ని మీరు ఎప్పుడైతే అర్థం చేసుకొని సరిగా చేస్తారో అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీకు ఆ సంపూర్ణమైన యోగ్యత అనేది రావడం అనేది జరుగుతుంది. కనుక నా సర్వభక్తులారా మీకు ఎప్పుడు భయం అనేది పెట్టుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగిటివ్గా ఆలోచించవాకండి, పాజిటివ్గా ఆలోచించండి. మీరు చేస్తున్న పనిలో అవాంతరం ఎందుకు వచ్చింది అని ఒక్క తర్వాత మీరు కూర్చొని కనుక విశ్లేషణ చేసుకుంటే ఆ డాక్టర్ నంద్యాల శాస్త్రి చెప్పినటువంటి గ్రహస్థితి యొక్క ప్రభావితం అనేది మీకు అర్థమవుతుంది అనేది నాకున్న ఆత్మవిశ్వాసం. అవునా కాదా మీరు ఆలోచించండి. మీరు ఎన్నో రకాల కృషి చేస్తారు, కానీ పని చేయవాడు ఎవరున్నాడు ఈ ప్రపంచంలో? చేస్తున్న పనులు ఎందుకు ఇబ్బంది వచ్చిందని గ్రహిస్తే దాని నుంచి మనం సరైన పాఠం నేర్చుకొని కనుక ముందుకు తీసుకుని వెళ్తే మనమే విజయ పరంపరలో ఉంటామనేది నా యొక్క కృత నిశ్చయమైనది. నా అనుభవపూర్వకంగా మీకు చెబుతున్నటువంటి మాట కనుక నా తల్లులు తండ్రులు ఈ వీటిని గ్రహింపజేసుకొని నేను చెప్పినటువంటి ఈ ధనుసు రాశి వారికి సర్వ సౌఖ్యాలు జరిగేదాని కోసమై నా బ్రహ్మత్వంతో 16/11/2020 కార్తీక మాసం ప్రథమ స్వామిని ప్రారంభించి జరుగుతున్నటువంటి విక్రాంతేశ్వర ప్రణమ మహాయాగం 26వ తారీఖు 12/2020 సంపూర్ణ అవుతుంది కనుక 28వ తారీఖు 11/2020 శని త్రయోదశి ఉంది. 29 పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక పూర్ణం ఉంది. 12/12 శని త్రయోదశి ఉంది. ఈ ఇంట్లో మీ పేరు గోతురామాలతో మీరు కూడా పాల్గొనడానికి మీకు విశ్వాసం, ఆశయం చేయాలనే ఒక పట్టుదల కనుక మీ మనస్ఫూర్తిగా కనుక ఉంటే ఖచ్చితంగా పాడించడానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు సకల సుఖ సౌఖ్య భోగభాగ్యాలు కలుగుతాయని నేను సూచిస్తున్నాను. లేదు అన్నా పర్వాలేదు, ఇబ్బంది లేదు, కానీ జాతకం తెలుసుకున్న ప్రయత్నించండి. ఎందుకంటే నా దగ్గర తెలుసుకోమని కాదు, ఎక్కడైనా తెలుసుకోండి, కానీ తెలుసుకోవడం ముఖ్యం. సరైన వ్యక్తి దగ్గర తెలుసుకొని సంపూర్ణ విషయాలు తెలుసుకొని ఆ గ్రహదేవతల పాద పద్మ చన్నములు అర్చించి అభిషేకిస్తే మీరు కోరిన వరము తప్పనిసరిగా వస్తుంది. ఎప్పుడు గ్రహదేవతల వల్ల ఇబ్బంది అవుతుందని మర్చిపోయి మీరు సర్వం కూడా విషయాన్ని తెలుసుకొని ముందుకు వెళ్తారని విశ్వసిస్తూ సంపూర్ణ విషయాలు తెలుసుకొని కింద నెంబర్ వారిని సంప్రదిస్తారని 1-2 సార్లు మీకు తెలియజేస్తూ నెంబర్లు రాసుకొని నాతో మాట్లాడడం డైరెక్ట్గా ఫోన్ ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్గా కలిసి మాట్లాడడానికి ప్రయత్నిస్తారని విశ్వసిస్తూ మీరు సంపూర్ణ యోగ్యత ఉండాలి. మీరు కలవకండి, యాగంలో పాల్గొనకూడదు. మీ ఇష్టం, మీ అభిప్రాయం వదిలేస్తున్నా, కానీ మీకు సుఖంగా ఉండాలంటే కొంత మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మీకు ఆశీర్వదిస్తూ నమస్కారం. శవం.